అమెజాన్లో ఆన్లైన్ విక్రయాలు ఎక్కువగా మహానగరాలు పెద్ద పట్టణాల నుండి జరుగుతున్నాయి. గ్రామాల్లో చిన్న చిన్న పట్టణాల్లో అమెజాన్లో షాపింగ్ చేయడం చాలా తక్కువగా ఉంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. గ్రామాల్లో చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవటం, ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోవటం, ఇంగ్లీష్ రాకపోవటం, ఆన్లైన్ చెల్లింపులపై భయాలు ఉండడం లేదా తెలియకపోవటం, స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియకపోవటం, ఆన్లైన్ చెల్లింపులపై పరిమితులు ఉండడం, బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, సీనియర్ సిటిజన్స్ ఆన్లైన్ షాపింగ్పై విముఖత చూపడం, ఇంకా ఇతర సమస్యలు వంటి వాటి వల్ల అమెజాన్లో ఆన్లైన్ విక్రయాలు జరగడం లేదని అమెజాన్ కంపెనీ గుర్తించింది. ఈ సమస్యకు పరిష్కారంగా అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ అవకాశాలను ఆసక్తి కలవారు కల్పిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉండేవారు ఎవరైనా ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీని తీసుకొని మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ ఎవరికి అనుకూలమో తెలుసుకుందాం. నేడు చాలామంది భద్రత లేని ఉద్యోగాలు, ఆర్థిక మాన్యం, పెరుగుతున్న అవసరాల వల్ల మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ స్టార్ట్ చేయాలనుకుంటే పెద్ద పెద్ద స్టోర్స్, గోడౌన్స్, డెలివరీ బాయ్స్ కూడా అవసరం లేదు. మీరు చేస్తున్నటువంటి షాప్లోనే చిన్న మొబైల్తోనే బిజినెస్ చేయవచ్చు. ఇది ఒక ఆఫ్లైన్ ఈ కామర్స్ అమెజాన్ ఈజీ స్టోర్ కింద వర్క్ చేస్తుంది. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక జిల్లాకి డిస్ట్రిబ్యూటర్గా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీని ధర 25,000 రూపాయలు. మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి 25,000 రూపాయల అమౌంట్ పెడితే మీకు 40% వరకు కమిషన్ ఉంటుంది, లేదా టర్నోవర్ పైన 3% కమిషన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా వీరు అందించే 36 సర్వీసులకి కమిషన్ వస్తుంది. రెండవది అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ మీ ఏరియాలో తీసుకోవడం. అంటే ఒక పిన్ కోడ్ ఏరియాకి ఒక స్టోర్ మాత్రమే ఓపెన్ చేయవచ్చు. దీని ద్వారా మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మీ స్టోర్ నుండి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ కాస్ట్ 5,000 రూపాయలు ఉంటుంది. మీరు అమెజాన్ ఈజీ స్టోర్ను మీ ఏరియాలో 5,000 రూపాయలు పెట్టి స్టార్ట్ చేస్తే మీరు బుక్ చేసిన ప్రతి ఐటెం పైన 1 to 12% వరకు కమిషన్ వస్తుంది. దీంతోపాటు ఎవరైనా అమెజాన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీరు కనుక ఇన్స్టాల్ చేసి అమెజాన్కు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు అడిషనల్ ఇన్సెంటివ్ బోనస్ రూపంలో వస్తుంది. దాంతోపాటుగా బిగ్ బిలియన్ డేస్, స్పెషల్ ధమాకా, ఫెస్టివల్ ధమాకా ఇలాంటివి వచ్చినప్పుడు అనేక స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు బుక్ చేసిన ప్రతి ఐటెం పైన కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ బిజినెస్ 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఈ 2 రకాల ఫ్రాంచైజీలో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కానీ ఇటెల్ డిజిటల్ ఇండియా అనే ఈ సంస్థ కేవలం 5,000 రూపాయల అమౌంట్తో మీకు ఈ స్టోర్ను స్టార్ట్ చేసే అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా 36 సర్వీసులు అదనంగా మీరు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. ఈ స్టోర్కి కావాల్సిన ట్రైనింగ్ కూడా కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు. మీరు స్టోర్ తీసుకున్నాక తర్వాత కంపెనీ వారు బ్యానర్స్, బ్రోచర్స్ ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ ఈజీ స్టోర్లో మనం చేయాల్సిన పని ఏంటంటే అమెజాన్ ప్రొడక్ట్స్ను కస్టమర్స్ కోసం మన స్టోర్ నుండి బుక్ చేస్తాము. దీనికి కంపెనీ నుండి మనకు కమిషన్ వస్తుంది. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ అంటే పార్సిల్ డెలివరీ సర్వీస్ అయితే కాదు, ఇది గమనించండి. ఇది ఒక బుకింగ్ స్టోర్ మాత్రమే. అంటే అమెజాన్లో లభించే వస్తువులను మన స్టోర్ నుండి బుక్ చేసుకోవచ్చు. అమెజాన్ కంపెనీ వారే మన కస్టమర్కి డెలివరీ చేస్తారు. ఈ ఫ్రాంచైజీ ద్వారా ఎలక్ట్రానిక్ అప్లయన్స్, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, ఫ్యాషన్ ఐటమ్స్, చిన్న స్మాల్ అపెరల్స్, గ్రోసరీ ఐటమ్స్, కిరాణా ఐటమ్స్ బుక్ చేయవచ్చు. మీరు బుక్ చేసే ప్రతి ఐటెం పైన మీకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఈ అమెజాన్ ఈజీ స్టోర్లో ఏ సర్వీసులు ఉంటాయో తెలుసుకుందాం. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ అనేది ఒక ఆఫ్లైన్ ఈ కామర్స్ స్టోర్ అన్నమాట. కస్టమర్ అమెజాన్లో ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటిది ఏదైనా ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కొనాలంటే ఏ కంపెనీ బెస్ట్, ఏ మోడల్ బెస్ట్, ఏ ప్రోడక్ట్ వారి బడ్జెట్లో వారి అవసరానికి సరిపోతుంది, ప్రజెంట్ ఏ ఆఫర్స్ ఉన్నాయి వంటి విషయాలు ఫోన్లో అమెజాన్ యాప్లో తెలియవు. చాలామంది ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలియక అనుకున్న వస్తువును కాకుండా వేరే వస్తువును ఆర్డర్ చేసి తర్వాత అవి ఉపయోగపడక ఇబ్బంది పడే వాళ్ళు చాలామందే ఉన్నారు. అదే కస్టమర్ అమెజాన్ స్టోర్ని విజిట్ చేసి అందులో వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ పొంది వారికి సరిపడా ప్రోడక్ట్ను స్టోర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ నేరుగా కస్టమర్ ఇంటికే వస్తుంది. స్టోర్లోని వ్యక్తికి ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు కూడా. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీలను ఇటెల్ డిజిటల్ ఇండియా అనే సంస్థ ద్వారా మీరు పొందవచ్చు. అమెజాన్ ఈజీ స్టోర్ ఆపర్చునిటీతో పాటు ఇంకా 36 సర్వీసులు అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అవి ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, క్యాష్ విత్డ్రాల్, ఫండ్ ట్రాన్స్ఫర్, రీఛార్జెస్, బిల్ పేమెంట్స్, కరెంట్ బిల్, వాటర్ బిల్, ట్యాక్స్ బిల్, వీటితో పాటు పాన్ కార్డ్ అప్లై చేయడం, ఓటర్ కార్డ్ కరెక్షన్స్, ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అప్డేట్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ మరియు పాస్పోర్ట్ అప్లై చేయడం, ఇలాంటివి అనేక సర్వీసులు ఈ స్టోర్ ద్వారా కస్టమర్స్కు అందించవచ్చు. వీటి ద్వారా మీకు అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఈ అమెజాన్ ఈజీ స్టోర్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చాము. మీరు దాన్ని ఫిల్ చేస్తే మీకు కంపెనీ వారు కాల్ బ్యాక్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వారిని అడిగి తెలుసుకోవచ్చు.